హలో గైస్, నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మన ఆఫీస్ సూపర్ స్టార్. మళ్ళీ చాలా రోజులకైతే మేము ముందుకు వచ్చేసిన లాగ్ ఇస్తున్న ఒకటి దుబాయ్లోనే. ఇన్ని రోజులు ఏంటంటే ఏ సాంగ్స్ అయితే అప్లోడ్ చేసిన అనమాట. అది మన చాట్ జీపీటీలో అయితే మన లిరిక్స్ అయితే కాపీ చేసిన అనమాట. కాపీ అంటే ఓన్ గా పాటకు సంబంధించిన లిరిక్స్ తీసుకుని ఆ చాట్ జీపీటీలో అప్లోడ్ చేస్తే మనకు చాట్ జీపీటీలో ఏంటంటే సాంగ్ పూర్తి లిరిక్స్ అయితే ఇచ్చింది. దాన్ని నేను మళ్ళీ కాపీ చేసి మళ్ళా సునో ఏఐలో అయితే ఒక అప్లికేషన్ ఉంటది. అందులో ఆ లిరిక్స్ పేస్ట్ చేస్తే అందులో మనకు సాంగ్ అనేది జనరేట్ చేసి మనకి ఇచ్చేస్తుంది అనమాట. ఫీమేల్ వర్షన్ లేకుంటే మేల్ వర్షన్ అనేది ఏదైనా కానీ మనకు ఎలా కావాలనుకుంటే అలా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అన్ని మిక్స్ చేసి మనకు క్రియేట్ చేసి అయితే మనకి ఇచ్చేస్తుంది. దానికి మళ్ళా మ్యూజిక్ కూడా మనకి ఏంటంటే దానికి ఎగ్జాక్ట్ వీడియోస్ కూడా మనం ఏంటంటే చార్జ్ పెట్టి ప్రాంప్ట్స్ ఇస్తుంది. అది గూగుల్కి వెళ్ళి వేరే వెబ్సైట్ ఉంటుంది, అందులో ప్రాంప్ట్స్ పేస్ట్ అయితే ఆ పాటకు సంబంధించిన సేమ్ ఇమేజెస్ వస్తుంది, ఫొటోస్, మళ్ళీ వీడియోస్ లాగా మార్చుకోవాలి. అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తుంది దాని ప్రాసెస్. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మన ఛానల్ గురించి. ఓకే, మనం ప్రతి ఒక్కరు ఏం చేస్తామంటే మన ఛానల్ గురించి తెలుసుకోవడానికి యూట్యూబ్లో కొన్ని టెక్ ఛానల్స్ ఉంటాయి. యూట్యూబ్లో కొన్ని టెక్ ఛానల్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర ఏంటంటే మనం తెలుసుకుంటాం మన ఛానల్ మానిటైజేషన్ అయిందా లేదా, ఎలా అవుతుంది, వాచ్ అవర్స్ గురించి. కొందరికి డౌట్ వస్తుంది, ఇంకా నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్కి యాడ్స్ వస్తలేవు, దాని గురించి చాలా మంది డౌట్స్ వస్తుంది కాబట్టి అన్ని చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు మొబైల్లోనే ఒక్క లింక్ పేస్ట్ చేస్తే చాలు, లింక్ ద్వారా మీ ఛానల్ మొత్తం డీటెయిల్స్ మీకు క్లారిటీగా చెప్పేస్తుంది అనమాట. అది కూడా అదే చెప్తామని మీ వీడియో ఇస్తున్నమాట. సరేనా, వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. అలాగే మన ఛానల్కు లైక్ కొట్టండి. చాలా మంది చూస్తున్నారని లైక్ మాత్రం కొడతలేరు. వ్యూస్ పెరుగుతున్నాయి ఏ సాంగ్స్ కు, మళ్ళీ ఎందుకంటే లైక్ కొడతలేరు. ఓకే, నేనైతే నా ఛానల్ గురించి అయితే నా డౌట్ మొత్తం క్లియర్ చేసుకున్నా. చాట్ జీపీటీలో అయితే నేను ఏం చేసినంటే నా ఛానల్ లింక్ పేస్ట్ చేసి నా ఛానల్ ఏ ప్రాబ్లం ఉంది, ఎలా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, వ్లాగ్ తీయాలి లేకుంటే మిక్సింగ్ కంటెంట్ తీయాలి, అన్ని ప్రతి గురించి క్లారిటీగా నాకైతే ఎక్స్ప్లెయిన్ చేసింది చాట్ జీపీటీ. ఇన్ని రోజులు నేను యూట్యూబ్ ఛానల్లో టెక్ వీడియో చూసి కూడా ఫాలో అవుతున్న వాటిని. కానీ ఇంకా క్లారిటీగా మనకు 100% మన నెత్తికి ఎక్కాలంటే ఈ చాట్ జీపీటీలో లింక్ పేస్ట్ చేయండి, లేదా స్క్రీన్ షాట్ తీసి కూడా పంపితే మీకు ఇట్లా క్లారిటీగా మొత్తం డీటెయిల్స్ పంపుతుంది. మీరు దాన్ని ఫాలో చేయాలి, మీ యూట్యూబ్ ఛానల్ ముందుకు వెళ్తుంది. ఓకేనా, దాన్ని మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. ముందుగా మీరు మీలో గూగుల్కి వెళ్ళండి, లేకుంటే ప్లే స్టోర్లో చాట్ జీపీటీ అని యాప్ ఉంటే అప్లికేషన్ దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో మీరు ఏం చేస్తారంటే నా ఛానల్కి నేను చేసిన ప్రాబ్లమ్స్ మీకు చెప్తారు సరేనా. ఒకసారి చూడండి, నా ఛానల్లో నాకు ఆర్ట్స్ వస్తలేవు ఎందుకని టైప్ చేస్తున్నా. మళ్ళీ ఇంకోటి, నా ఛానల్లో మిక్సింగ్ కంటెంట్ ఉంది, మరి మానిటైజేషన్ అవుతుందా కాదా, అది ఒక డౌట్ క్లియర్ చేసింది నాకు, క్లారిఫికేషన్. ఇంకోటి, ఏ వీడియో తీయచ్చు అనేది కూడా టైప్ చేసిన, దాని గురించి క్లారిటీ చెప్పేసింది. ఏ సాంగ్స్ అప్లోడ్ చేస్తే మానిటైజేషన్ అవుతుందా, దాని గురించి కూడా మీకు పూర్తిగా డీటెయిల్స్ చెప్తాను. ఇది ప్రతి ఒక్కరు చూడండి, మీకు క్లారిటీ పూర్తిగా తెలిసిపోతుంది సరేనా. ఇప్పుడు మనం ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక లైక్ కొట్టండి. ఓకే, ముందుగా మనమైతే చాట్ జీపీటీకి వెళ్దాం. నెక్స్ట్ యూట్యూబ్ యాడ్స్ రాకపోవడం, ఇది అనమాట. ప్రతి డీటెయిల్స్ మీకు క్లియరిటీ చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, నాకు యూట్యూబ్లో యాడ్స్ వస్తలేవు ఎందుకు, అయినా నాకు ఛానల్లో 10K సబ్స్క్రైబ్స్ అయిపోయారు, కాకపోతే ఏంటంటే యాడ్స్ వస్తలేవు, అంటే ఇంకా నా ఛానల్కి మానిటైజేషన్ కాలేదు. దాని గురించి అడిగినమాట. యూట్యూబ్లో యాడ్స్ రావడం లేదు అంటే సాధారణంగా ఈ కారణాల్లో ఏదో ఒకటి ఉంటుంది అని మనకు సమాధానం ఇస్తుంది. సింపుల్గా చెప్తాను, ఒక్కొక్కటిగా చెక్ చేసుకోండి. చూడనా, ఇక్కడ మనం 1 by 1 ఒకటి స్టెప్ బై స్టెప్ చూసుకుంటే మనకు తెలిసిపోతుంది అనమాట. ఛానల్ మానిటైజేషన్ ఆన్ అయ్యిందా చూసారా, మనకి చెప్తుంది ఆల్రెడీ. యూట్యూబ్ స్టూడియో ఎన్నో మానిటైజేషన్ అప్లోడ్ ఉండాలి అంటే మనకి మానిటైజేషన్ కంప్లీట్ అయి ఉంటే అప్లై చేసుకుంటే దానికి యాడ్స్ వస్తాయట.
ఇంకా అప్లై చేయకపోతే ఆర్ట్స్ రావు. ఒకవేళ మనకు ఆ మానిటైజేషన్ అప్లై కాలేదనుకో మనకు ఏంది ఆర్ట్స్ అనేది రావని చెప్పిస్తుంది. ఓకేనా. మానిటైజేషన్ రిక్వైర్మెంట్స్ మనకు 1,000 సబ్స్క్రైబర్స్ అయి ఉండాలి. ఇంకోటి ఏంటంటే 4,000 పబ్లిక్ వాచ్ అవర్స్ లేదా షార్ట్ వీడియోస్ చూడు, మన రీల్స్ చూస్తాం చూడు, అవి 90 డేస్లో అయితే 10 మిలియన్స్ అయితే వ్యూస్ ఉండాలి. ఓకేనా. ఇదొకటి. వీడియోస్కి మానిటైజేషన్ ఆన్ చేశారా? ఛానల్ మానిటైజేషన్ అయినా కూడా ప్రతి వీడియోకి ఆర్ట్స్ ఆన్ చేయాలి. అంటే మనకు మానిటైజేషన్ అయిందనుకో మనం అందరూ వీడియోస్ వెళ్ళి ఏంది మన ఆర్ట్స్ అన్ని ఆన్ చేసుకుంటే మనకు ఆర్ట్స్ వస్తాయన్నమాట చూసేవాళ్ళకి. ఓకేనా. ఇగో ఇక్కడ కూడా స్టెప్ బై స్టెప్ చెప్తున్నమాట. ఓకేనా. మీరు లాస్ట్ వరకు చూడండి, కంప్లీట్గా మీకు అర్థమైపోతుంది. యూట్యూబ్ స్టూడియో కంటెంట్ అయి ఉండాలి. ఓకే. మన వీడియో సెలెక్ట్ మానిటైజేషన్ ఆన్ చేయాలా. గ్రీన్ కలర్ ఉంటుంది, మన మానిటైజేషన్ అయిందనుకో ఆ గ్రీన్ కలర్ ఉంటుంది, ఆన్ చేసుకోవాలా. కానీ వాళ్ళకు చూపించదన్నమాట. ఓకే. నెక్స్ట్ కదా కింది కదా కాపీరైట్ రీయూజ్డ్ కంటెంట్ ఉందా చూసారా, మనకు అడుగుతుంది. దాని గురించి కూడా మనకు సమాధానం చెప్తుంది. మన ఛానల్ ఏం ప్రాబ్లం ఉందో అన్నీ చూపిస్తుంది మనకి. ఇంట్లో ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. డౌట్ ఉంటే మళ్ళీ దానికి మనం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసినామనుకో మనకు ఆన్సర్ ఇస్తుంది అనమాట. మీరు చెప్పినట్టు ఏ సాంగ్స్ ఫోక్ సాంగ్స్ మిక్సింగ్ కంటెంట్ ఉంటే కాపీరైట్ క్లెయిమ్ ఉంటే ఆర్ట్స్ రావు. చూసారా, ఆల్రెడీ నా ఛానల్ లింకు ఇంతకుముందు పంపించిన, అంటే తెలిసిపోతుంది ఆల్రెడీ ఏ సాంగ్స్ ఉన్నాయి నా దాంట్లో. ఫోక్ సాంగ్స్ తీసిన ఇంకేంటంటే మిక్సింగ్ కంటెంట్, దుబాయ్ వ్లాగ్స్, ఇంటికాడ తీసిన వ్లాగ్స్, కిచెన్ కుకింగ్ వ్లాగ్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి చాట్ జీపీటీకి నా ఛానల్ అడుగుతుంది ఇవన్నీ ఉన్నాయా అని అడుగుతుంది. రీయూజ్డ్ కంటెంట్ వాయిస్ టూన్ బిగ్ మ్యూజిక్ సేమ్ అయితే లిమిటెడ్ ఆర్ట్స్ రావన్నమాట. ఓకే. ఇప్పుడు వేరే ఛానల్లో ఉన్న వీడియోస్ కానీ మ్యూజిక్ కానీ వాడితే మనకు రీయూజ్ కిందకి వస్తాయన్నమాట. మన ఓన్ వీడియోస్ అయి ఉండాలి. అందుకే నేను ఏ సాంగ్స్ అయితే ఓన్గా అయితే క్రియేట్స్ ఇలా అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. కాకపోతే లిమిట్ అన్నమాట. ఇక అదే విధంగా అప్లోడ్ అవుతుందని చెప్తుంది మనకు. స్టూడియో కంటెంట్ వీడియో కాపీరైట్ చెక్ చేయండి. ఓకే, చెక్ చేద్దాం. మరి గ్రీన్ డాలర్ ఐకాన్ ఉందా అంటే మనకి మానిటైజేషన్ కాలేదు కాబట్టి ఇవన్నీ మనకు అవసరం లేదు. అయిన వాళ్ళకు ఈ విధంగా చూపిస్తుంది. గ్రీన్ కలర్ డాలర్స్ ఆర్ట్స్. ఓకే. ఎల్లో కలర్ ఇగో లిమిట్ నో ఆర్ట్స్. మనకి ఇది ఇంకా మనకు ఆప్షన్ రాలేదు. ఓకే. ఇంకోటి వ్యూవర్స్కి ఆర్ట్స్ బ్లాక్ అవుతున్నాయా అంటే మీరు చూసే వాళ్ళకు ఆర్ట్స్ కింద కొందరికి రావు, వస్తలేవు, మరి బ్లాక్ ఇన్ అయినాయా. వ్యూవర్ ఆర్ట్ బ్లాక్ యూజ్ చేస్తే ఆర్ట్స్ కనిపించావు. కిడ్స్ కంటెంట్ మేడ్స్ ఫర్ కిడ్స్ అయితే ఆర్ట్స్ వెరీ లిమిటెడ్. మనం వీడియో అప్లోడ్ చేసే ముందు అంటే మేడ్ ఫర్ కిడ్స్ అని మనం అక్కడ ఆప్షన్ క్లిక్ చేస్తే మన ఆర్ట్స్ అనేది లిమిట్గా చూపిస్తుందని చెప్తుంది. ఓకే. ఇక్కడ ఏంటంటే షార్ట్ వీడియోస్ 8 నిమిషాల్లో ఆర్ట్స్ తక్కువ వస్తాయి. నేను షార్ట్ వీడియోస్ ఆయనకి ఇంకా కాలేదు, అది మళ్ళీ చెప్తుంది దాని గురించి. లొకేషన్ ఇండియాలో సిపిఎం కంట్రీస్లో ఆర్ట్స్ తక్కువ కనిపిస్తాయి. మన ముందు దుబాయ్లో. న్యూ ఛానల్ అయితే స్టార్టింగ్లో ఆర్ట్స్ రావు, రేర్, తక్కువ అన్నమాట. ఇంకో కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ ఉందా. స్ట్రైక్ ఉంటే మానిటైజేషన్ టెంపరల్లీ స్టాప్ అవుతుంది. యూట్యూబ్ స్టూడియో సెట్టింగ్స్ ఛానల్ స్టేటస్. మన ఛానల్కి స్ట్రైక్స్ ఏం పడలేవు ఇంకా, కాకపోతే మనం చెక్ చేద్దాం. క్విక్లీ చెక్ లిస్ట్ ఇవన్నీ గురించి మనం చెక్ చేద్దాం. మీకు కావాలంటే మీ ఛానల్ లింక్ పంపండి, ఇప్పుడు అడుగుతుంది సరేనా. లేదా స్క్రీన్ షాట్ మానిటైజేషన్ ట్యాబ్ వీడియోస్ ఐకన్ పంపండి. ఓకే. ఇవన్నీ పంపిస్తే మనకు ఏంటంటే ఏం చెప్తుందో చూద్దాం సరేనా. అడిగిన ఛానల్ లింక్ ఎలా పంపాలి, ఓకేనా, అది కూడా అడిగిన ఎలా పంపాలి దానికి చెప్తుంది సింపుల్గా. ఛానల్ లింక్ పంపడం చాలా ఈజీ, ఈ స్టెప్ ఫాలో అవ్వండి. కింద మొబైల్లో ఛానల్ లింక్ ఎలా కాపీ చేయాలి. ఓకే. యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి, మీ ప్రొఫైల్ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఓకే. మన యూట్యూబ్ ఛానల్ చేసి మన ప్రొఫైల్ అది ఏంది ఫోటో ఓపెన్ చేయండి. తర్వాత యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో మనకు యూఆర్ లింక్ ఉంటుంది, కాపీ లింక్, దాన్ని కాపీ చేసి ఓన్లీ ఇప్పుడు లింక్ కాపీ అవుతుంది కదా దాన్ని పేస్ట్ చేయండి, సెండ్ చేయండి అని చెప్పేస్తుంది. ఓకేనా. లేకుంటే బ్రౌజర్కి వెళ్ళి కూడా మనం పేస్ట్ చేయనమాట.
కాపీ మన యూట్యూబ్ ఛానల్ లింక్ ఇలా ఉంటుంది కూడా అని చూపిస్తుంది. ఈ విధంగా 2 రకాల ఎగ్జాంపుల్ చూపిస్తుంది. ఓకే, నేను ఇక్కడ లింక్ అయితే పేస్ట్ చేసిన. లింక్ పేస్ట్ చేసిన వెంటనే పంపండి. మీ యాడ్స్ ఎందుకు రావట్లేదు ఎగ్జాక్ట్ రీజన్ నేను చెక్ చేసి చెప్తానని చెప్పేసింది. ఇవాళ చెప్పగానే ఆల్రెడీ థ్యాంక్స్ ఐ చెక్డ్ యువర్ ఛానల్ లింక్ కూడా వచ్చేసింది. ఇక మన ఛానల్ గురించి మొత్తం పంపించింది, ఏం ప్రాబ్లం ఉందని కూడా పంపించింది. ఇదంతా ఇంగ్లీష్లో పంపించింది. మీకు అర్థంగా ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను దీన్ని మొత్తం ఏం చేశానంటే, నాకు తెలుగులో కావాలా డీటెయిల్స్ మొత్తం అంటే నాకు మళ్ళీ తెలుగులో పంపించింది అనమాట. మీ ఛానల్ లింక్ చూసి ఆర్ట్స్ ఎందుకు రావట్లేదు తెలుగులో సింపుల్గా చెప్తాను. ఓకే, మీ ఛానల్ పేరు కూడా వచ్చేసింది అఫీషియల్ సూపర్ స్టార్ 143. ఓకేనే, మీకు ఆర్ట్స్ డబ్బులు రావట్లేదు కారణాలు ఛానల్ ఇంకా మానిటైజేషన్ కాలేదు చెప్పేసింది ఆల్రెడీ. ఓకేనా, ఒక డౌట్ క్లియర్ అయిపోయింది. అంటే నేను ఇలా మీకు ఎందుకు చెప్తానంటే, నాకు ఆర్ట్స్ వస్తలేవు కాబట్టి దాని డౌట్ క్లియర్ కోసం ఇంకోటి మిక్సింగ్ కంటెంట్ గురించి నేను ChatGPTలో అడిగేసాను అనమాట. దానికి నాకు సమాధానం ఇస్తుందన్నమాట. యూట్యూబ్లో ఆర్ట్స్ ద్వారా డబ్బులు కావాలంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అంటే దీన్ని సింపుల్గా YPP అంటారు, అప్రూవ్ అవ్వాలి. మానిటైజేషన్ రిక్వైర్మెంట్స్, ఒకవే సబ్స్క్రైబర్స్ అయిపోలా ఆల్రెడీ 10K అయిపోయిల్లు. 4,000 వాచ్ అవర్స్ లాస్ట్ 12 monthsలో అంటే 1 yearలో కంప్లీట్ అయిపోలా. ఇంకా దగ్గరకు వచ్చేసింది అనమాట. ఈ షార్ట్ వీడియోస్ 90 రోజుల్లో అయిపోలాట, అది ఇంకా బాగా తక్కువ ఉంది. అవి కంప్లీట్ కాకపోతే ఆర్ట్స్ వచ్చిన మీకు మనీ రాదు. ఓకేనా, ఒకవేళ ఈ వాచ్ అవర్స్ కింద కంప్లీట్ కాకపోయినా ఒకవేళ ఆర్ట్స్ వచ్చినా కూడా మనకి మనీ అనేది జనరేట్ కావన్నమాట. ఆర్ట్స్ కనిపించకపోవడం నార్మల్. క్రియేటర్ అయినా మీరు మీ వీడియోలో ఆర్ట్స్ చూడకపోవచ్చు. వ్యూవర్స్కి మాత్రం కొన్నిసార్లు ఆర్ట్స్ వస్తాయి. ఓకేనా, ఇప్పుడు ఒకవేళ మానిటైజేషన్ కాకపోయినా కూడా మనకు ఆర్ట్స్ వచ్చినా కూడా అది మనకు అమౌంట్ రాదనమాట. యూట్యూబ్ మీ ఛానల్లో మానిటైజేషన్ కాకపోయినా ఆర్ట్స్ వేస్తుంది, కానీ ఆ డబ్బు మీకు ఇవ్వదు. సరేనా, అది యూట్యూబ్కి వెళ్ళిపోతుంది. మానిటైజేషన్ అయిన తర్వాత మనకు అమౌంట్ జనరేట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ చెప్తుంది. ఏ సాంగ్స్ ఫోక్ సాంగ్స్ ప్రాబ్లం, మీ ఛానల్లో ఏ సాంగ్స్ ఫోక్ సాంగ్స్ అండ్ రిమిక్స్ సాంగ్స్ మిక్సింగ్ కంటెంట్ ఇవి ఉంటే రీయూజ్డ్ కంటెంట్ అని యూట్యూబ్ భావించవచ్చు. కాపీరైట్ క్లెయిమ్ ఉంటే మానిటైజేషన్ బ్లాక్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ చెప్పేసింది. నా చాలా లింక్ పంపిన కదా, చాలా ఇంతకుముందు అయితే ఏ సాంగ్స్ అయితే అప్లోడ్ చేసిన, మళ్ళీ ఫోక్ సాంగ్స్ చేసిన. ఈ ఆల్రెడీ మిక్సింగ్ కంటెంట్ ఉంది నా ఛానల్లో, భావించవచ్చని చెప్తుంది. రీయూజ్ కంటెంట్ ఒకవేళ రీయూజ్ వచ్చినా కూడా మనం మన ఛానల్ని మానిటైజేషన్ చేసుకోవచ్చు. అది కూడా ఎలాగో చెప్తా. సరేనా, కాపీరైట్ క్లెయిమ్ ఉంటే అంటే మనకైతే కాపీరైట్ క్లెయిమ్ అయితే ఏం లేదు, అన్ని ఓన్గా పెడుతున్నా. ఓకేనా, ఇప్పుడు ఆర్ట్స్ రావు లేదా లిమిట్ ఆర్ట్స్ మాత్రమే వస్తాయి. ఇప్పుడైతే ఆర్ట్స్ అయితే రావు మనకు. ఓకే, మానిటైజేషన్ అయిన తర్వాత మనకు ఖచ్చితంగా ఆర్ట్స్ వస్తాయి. ఓకే, ఇది అయితే చెప్తుంది. మానిటైజేషన్ అయిన వాళ్ళకి ఇది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు చేయవలసింది యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయండి, మానిటైజేషన్ ఎర్న్ ట్యాబ్లో వెళ్ళండి, ప్రోగ్రెస్ చూడండి, సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారు, వాచ్ అవర్స్ ఎంత, 2-step వెరిఫికేషన్ ఆన్ చేయండి, ఆర్ట్స్ అకౌంట్ లింకు చేయండి, అప్లై టైంలో. ఓకే, ఫైనల్ ట్రూత్ చెప్తుంది. మానిటైజేషన్ అప్రూవ్ అయ్యే వరకు ఆర్ట్స్ వచ్చినా మీకు ఇన్కమ్ 0. మానిటైజేషన్ మనకు అప్లై అయ్యే వరకు ఒకవేళ ఆర్ట్స్ వచ్చినా కూడా మనకు 0 అవుతుంది. మానిటైజేషన్ ఎప్పుడైతే అప్లై అవుతుందో, అప్లై అయిపోయినాక మనకు అప్పుడు వీడియోస్లలో మన ఆర్ట్స్ అనేది ఆన్ చేసుకుంటే గ్రీన్ కలర్లో ఉంటుంది. అప్పుడు మనకు మనీ అయితే మనకు స్టార్ట్ అవుతుంది అన్నమాట. మీరు కావాలంటే యూట్యూబ్ స్టూడియో మానిటైజేషన్ పేజీ స్క్రీన్ షాట్ పంపండి. చూసిన లింక్ కాకుండా లింక్ పంపినా, ఇంకా మీకు డౌట్ ఉంటే ఏంది స్క్రీన్ షాట్ పంపించమంటుంది, అది కూడా పంపించినాం. నా స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది కదా, పంపించిన ఆల్రెడీ. పంపిస్తే స్క్రీన్ షాట్ చూశాను, ఇప్పుడు మీ ఛానల్ సిచ్యువేషన్ క్లియర్గా చెప్తుంది. మీ మానిటైజేషన్ స్టేటస్ స్క్రీన్ షాట్ ప్రకారం మీరు ఇంకా ఎలిజిబుల్ కాలేరు చెప్పేసింది. అందుకే అప్లై నౌ బటన్ గ్రేలో ఉంది, అందుకే ఆర్ట్స్ డబ్బులు రావట్లేదు. అంటే ఛానల్ మానిటైజేషన్ కాలేదు కాబట్టి ఆర్ట్స్ వస్తాయని క్లారిటీ అయితే చెప్పేసింది. నా డౌట్ క్లియర్ అయిపోయింది. డీటెయిల్స్ సింపుల్గా
వీడియో అప్లోడ్స్ ఓకే, అంటే వీడియోస్ అప్లోడ్ చేస్తుంది ఓకే అనమాట. లాస్ట్ 90 డేస్లో 3 వీడియోస్ అప్లోడ్ చేశారు, ఇది కరెక్టు ఓకే. వాచ్ అవర్స్ కంప్లీట్ కాలేదు చెప్తుంది, ఎన్ని కూడా చెప్తుంది. మీకు ఉన్నవి 2246 వాచ్ అవర్స్. చూసారా మనకి ఎన్ని వాచ్ అవర్స్ ఉన్నాయి కూడా ఇక్కడ చూపిస్తుంది. కావాల్సింది 3000 వాచ్ అవర్స్, ఇంకా 754 వాచ్ అవర్స్ తక్కువ ఉన్నాయి. అంటే నాకు నా ఛానల్లో 754 వాచ్ అవర్స్ అయితే ఇక్కడ 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మన ఛానల్కి మానిటైజేషన్ అప్లై చేసుకోవచ్చు అన్నమాట. షార్ట్స్ వీడియోస్ చాలా తక్కువ ఉన్నాయి, అంటే నాకు రీల్స్ అన్నమాట బాగా తక్కువ ఉన్నాయి, అంటే వ్యూస్ బాగా వదలవు. మీకు ఉన్నవి 93K షార్ట్స్ ఉన్నాయి, 93,000 ఉన్నాయని చెప్తుంది. కావాల్సింది 3 మిలియన్స్ అంటే 30 లక్షల వ్యూస్ కావాలన్నమాట రీల్స్ వల్ల షార్ట్ వీడియోస్. ఇంకా చాలా గ్యాప్ ఉంది, అవి ఉండాలంటే మనకి రీల్స్ ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇస్తాయి. ఇంపార్టెంట్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఈ రెండులో ఒకటి కంప్లీట్ చేస్తే సరిపోతుంది. 3000 వాచ్ అవర్స్ లేదా 3 మిలియన్స్ వ్యూస్ కూడా ఈ రెండు అవసరం లేదు. రెండిట్లో మనకు ఏదైనా ఒకటి వేసుకోవాలన్నమాట. ఇక 3000 వాచ్ అవర్స్ అయిందంటే సరిపోతుందని చెప్పేస్తుంది. ఆర్ట్స్ ఎందుకు రావట్లేదు, మానిటైజేషన్ అప్రూవ్ కాలేదు, అప్లై చేసి ఆప్షన్ బటన్ లేదు, అందుకే ఆర్ట్స్ ఎదర్ రావు, లేదా వచ్చిన మీకు మనీ జీరో ఓకే. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఆప్షన్ వాచ్ అవర్స్ పెంచండి, 8 నుంచి 10 నిమిషాల వీడియోస్ అప్లోడ్ చేయండి, లేదా ఫోక్ సాంగ్స్ మెలోడీ స్టోరీ టైప్ కంటెంట్ సమ్ వ్యూవర్స్ రిపీట్గా చూడాలి, డైలీ ఒక వీడియో ట్రై చేయండి. టార్గెట్ 754 వాచ్ అవర్స్ అంటే చెప్తుంది. 8 నుంచి 10 నిమిషాల వీడియోస్ అయితే అప్లోడ్ చేయమని చెప్తుంది. అలాగే ఫోక్ సాంగ్స్ మెలోడీ స్టార్ కూడా స్టోరీ అంటే ఓన్ కంటెంటే ఉండాలి. సేమ్ వ్యూవర్స్ అంటే మీరు చూసే వాళ్ళు కూడా రెగ్యులర్ చూడాలన్నమాట. అప్పుడు టార్గెట్ 754 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఇది షార్ట్ వీడియోస్. నేను దీని గురించి ఇప్పుడు 30 లక్షల వ్యూస్ కావాలంటే నేను మళ్ళీ వద్దాం. అది మై ఆనెస్ట్ సజెషన్ ఇస్తుంది. మళ్ళీ లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ పెట్టండి, షార్ట్ ఓన్లీ సపోర్ట్ కంటెంట్గా వాడండి ఓకేనా. ఆల్రెడీ నేను చెప్పిస్తుంది ChatGPT, మీరు లాంగ్ వీడియోస్ అంటే పెద్ద వీడియోస్ మీద బాగా ఫోకస్ పెట్టండి, ఎందుకంటే దానికి మానిటైజేషన్ దగ్గరలో ఉన్నాం కాబట్టి దాని గురించి మనకి చెప్తుంది. టార్గెట్ కంప్లీట్ అయిన వెంటనే అప్లై నవ్ బటన్ యాక్టివ్ అవుతుంది. అప్లై చేసిన 1 to 7 డేలో రివ్యూ ఓకే. అప్రూవ్ అయితే ఆప్షన్ $1 చూపిస్తుంది, ఆర్ట్స్ స్టార్ట్ అవుతుంది, ఇన్కమ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఒకవేళ నా 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయితే ఈ 3 మనకు డాలర్ సింబల్, ఆర్ట్స్ స్టార్ట్ అయితే ఇన్కమ్ కూడా స్టార్ట్ అవుతుంది అన్నమాట మనకు గ్రీన్ కలర్లో ఓకేనా. కింద అడిగిన నేను ఇప్పుడు అన్ని ఏ సాంగ్స్ అప్లోడ్ చేస్తున్నా, ప్రాంప్ట్స్ అన్నీ ChatGPTలో ద్వారా చేసి సునో ఏ ద్వారా ఏంటంటే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానని చెప్పిన ఏ సాంగ్స్, దానికి కూడా నాకు రిప్లై ఇచ్చింది, అవును మీరు ఏ సాంగ్స్నే చేస్తూనే వ్లాగ్స్ కూడా చేయవచ్చు, అది చాలా మంచి డిసిజన్ కూడా. ఒక విధంగా చెప్తే మానిటైజేషన్ సేఫ్ అవుతుంది, తప్పుగా చేస్తే ప్రాబ్లం వస్తుంది. కింద క్లియర్గా చెప్తాను. ఏ సాంగ్స్ ప్లస్ వ్లాగ్స్ చేయవచ్చా అంటే నేను ఏ సాంగ్స్ పెట్టినా కదా వ్లాగ్స్ కూడా చేయొచ్చు అని అడిగిన. ఎస్ 100% చేయవచ్చు. చాలా ఛానల్స్లో ఇదే మోడల్లో మానిటైజేషన్ అవుతున్నాయి. ఎందుకు వ్లాగ్స్ అవసరం, మీ ఛానల్లో ఇప్పుడు ఏ సాంగ్స్ ఫోక్స్ ప్లస్ మెలోడీస్ కంటెంట్. యూట్యూబ్ దీనిని రీజుడ్ లేదా ఒరిజినాలిటీ అనుకునే రిస్క్ ఉంది. ఇప్పుడు ఏ సాంగ్స్ పెట్టినా కదా అది యూట్యూబ్ ఏం చేస్తా అంటే ఒరిజినల్ కదా అని కొంచెం రిస్క్లో పడుతుంది అన్నమాట, చేయాలద్దా అనేది. వ్లాగ్స్ యాడ్ చేస్తే ఛానల్ ఒరిజినాలిటీ స్ట్రాంగ్ అవుతుంది, అందుకే మీరు అప్పుడప్పుడు యూట్యూబ్లో వ్లాగ్స్ చేయమని చెప్తుంది ఓకేనా. ఇప్పుడు ఏ సాంగ్స్ మాత్రమే ఉంటే రిస్క్, సేమ్ టోన్ సేమ్ వాయిస్ రిపీటెడ్లీ ఉంటుంది అన్నమాట, రిపీట్ చేసి వద్దన్నమాట ఓకేనా. మన ఓన్గా ఉండాలి ఓకేనా. యూట్యూబ్ రివ్యూలో రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నిట్లా వేరే ఛానల్లో కానీ సేమ్ మ్యూజిక్ ఉంటే లిరిక్స్ కూడా కొంచెం సేమ్ ఉంటే కూడా తీసుకుంటుంది. అదొక భయం కూడా నాలో ఉండిపోయింది అనమాట. వ్లాగ్స్ ఎందుకు సేఫ్, మీ ఫేస్ వాయిస్ ఉంటుంది ఓకేనా, మన ఫేస్ ఉంటుంది, మనం మాట్లాడతాం, రియల్ లైఫ్ ఫోటేజ్ కూడా ఉంటుంది, ఒరిజినల్ కూడా మనకు కనిపిస్తుంది అనమాట. ఇది స్ట్రాంగ్ ఒరిజినల్ కంటెంట్ ఓకే. ఇక్కడ కంటెంట్ రేటింగ్ కూడా చూపిస్తుంది. ఏ సాంగ్స్ 60% ఉంది అట్లా,
వ్లాగ్స్ ఏమో 40% ఉండాలట. వ్లాగ్స్ ఎలా చేయాలి సింపుల్గా ఐడి చెప్తుంది. మీరు యూఏఏలో ఉన్నారు కదా, దుబాయ్ సైడు. నేను దుబాయ్లో ఉన్నాయి కూడా ఆల్రెడీ చాట్‌జీపీటీకి తెలిసిపోయింది. దుబాయ్ లైఫ్ వ్లాగ్ చేయమని చెప్తుంది. వర్క్ డే రొటీన్ గురించి చెప్పమంటుంది. దుబాయ్ స్ట్రీట్ ఫుడ్ గురించి చెప్పమంటుంది. రూమ్ లేదా జాబ్ లైఫ్ గురించి చెప్పమంటుంది. తెలుగు టాక్ వ్లాగ్ స్ట్రాంగ్ మోటివేషన్ గురించి కూడా చెప్పమంటుంది. సాంగ్ మేకింగ్ వ్లాగ్ ఏ సాంగ్ బిహైండ్ ద సీన్స్ గురించి కూడా చెప్పమంటుంది. ఈవెన్ 5 నుంచి 7 మినిట్స్ వ్లాగ్ చాలు. 5 నుంచి 7 నిమిషాలు చేయమంటుంది. సరేనా? ఆల్రెడీ నేను చెప్పింది 20 నిమిషాలు అయిపోతుంది వచ్చేది ఈ వీడియో. ఈ విధంగా అయితే క్లారిటీగా చూపిస్తుంది చాట్‌జీపీటీ. చూసారా, దుబాయ్లో ఉన్నాయి చాలా విధంగా తెలిసిపోయింది లొకేషన్. కంటెంట్ కూడా ఇక్కడ చూపిస్తుంది దుబాయ్లో ఏ విధంగా ఎలా కంటెంట్ చేయాలని. దీంతోపాటు నేను ఏ సాంగ్స్ కూడా అప్పుడప్పుడు అప్లోడ్ చేయవచ్చు. అది కూడా కొంచెం రిస్క్ అని చెప్తుంది. కాకపోతే ఒరిజినల్ కంటెంటే ఉండాలి. ఇక మానిటైజేషన్ సేఫ్టీ టిప్స్. ఏ సాంగ్ వీడియో డిస్క్రిప్షన్లో ఈ విధంగా అప్లై చేయమంటుంది. దిస్ సాంగ్ ఈస్ క్రియేటెడ్ యూజింగ్ ఏ టూల్స్ విత్ ఒరిజినల్ లిరిక్స్ రైటెన్ బై మీ. అంటే నేను ఒకవేళ ఏ సాంగ్స్ అప్లోడ్ చేసిందనుకో అందులో ఈ విధంగా మనం అంటే నా ఛానల్లో నేను ఓన్గా లిరిక్స్ క్రియేట్ చేసి సునో ఏఐలో అయితే అప్లై చేస్తున్నానని చెప్పాలన్నమాట దానికి. అంటే నా ఒరిజినల్ కంటెంట్ అని యూట్యూబ్లో కింద డిస్క్రిప్షన్ చెప్పేసినామనుకో యూట్యూబ్ వీడిది రియల్ కంటెంటే, ఇది ఓన్ కంటెంట్ అని యూట్యూబ్ని అప్లై చేసుకుంటున్నమాట. సరేనా? ఇట్లా ఈ విధంగా మనం టైప్ చేసుకుంటే ఎవరైనా కానీ ఏ సాంగ్స్ అప్లై చేసే ముందు దిస్ సాంగ్ ఈస్ క్రియేటెడ్ యూజింగ్ ఏ టూల్స్ విత్ ఒరిజినల్ లిరిక్స్ రైటెన్ బై మీ. ఓకే, ఈ విధంగా అయితే టైప్ చేయండి. యువర్ వాయిస్ ఇంట్రో అవుట్రో యాడ్ చేయండి. అంటే మన వాయిస్ ఏంటంటే ముందు యాడ్ చేయండి, మళ్ళీ సాంగ్ అయిన తర్వాత లాస్ట్ కూడా. చాలా వీడియో మీకు చాలా నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ మళ్ళీ కలుద్దామని ఈ విధంగా చెప్పవచ్చు అనమాట. సేమ్ ప్రాంప్ట్ కాపీ పేస్ట్ సాంగ్స్ అవాయిడ్ చేయండి. ఓకేనా? సునో ఏఐ లైసెన్స్ టైం ఫాలో చేయండి. సునో ఏఐలోనే మనం ఏంటంటే అందులోనే సాంగ్స్ తీసుకోవచ్చు అనమాట. కింద డిస్క్రిప్షన్ ఇచ్చేయాలన్నమాట సునో ఏఐ నుంచి సాంగ్ తీసుకున్నామని. ఎక్స్ట్రా బెనిఫిట్స్. వ్లాగ్స్ వల్ల వాచ్ అవర్స్ ఫాస్ట్గా పెరుగుతాయి. ఆడియన్స్ ట్రస్ట్ పెరుగుతుంది. మానిటైజేషన్ అప్రూవల్ ఛాన్స్ అయి ఉంటుంది. ఓకేనా? నా డౌట్స్ అయితే క్లియర్ అయిపోయింది. మీకు కూడా మీ డౌట్ క్లియర్ కావాలంటే మనం చాట్‌జీపీటీలో మీకు యూట్యూబ్ ఛానల్ ఏ ప్రాబ్లం ఉందో ప్రతిదీ ఇలా మీ లింకు లేదా స్క్రీన్ షాట్ పంపండి, క్లారిటీగా చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళి పైసలు వేస్ట్ ఖర్చు చేసే ఇది ఉండదన్నమాట. ఓకేనా? ఫ్రీగానే చేసుకోవచ్చు నెట్ ఉంటే. ఫైనల్ ఆన్సర్, ఏ సాంగ్స్ చేస్తూనే వ్లాగ్స్ చేసుకోవచ్చు. ఇది మానిటైజేషన్ వెరీ గుడ్. సేమ్ ఛానల్లో అప్లోడ్ చేయడం ఓకే, అంటే ఒకటే ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు. వ్లాగ్స్ వల్ల ఛానల్ సేఫ్ అవుతుంది. అప్పుడప్పుడు వ్లాగ్స్ చేయమంటుంది, మనకు ఓకే అవుతుంది. ఇంకా మీకు కావాలంటే కింద సజెషన్ ఇచ్చేసింది, ఏది కావాలో చెప్పుకోవచ్చు. మూడిట్లా దుబాయ్ వ్లాగ్స్ గురించి కానీ ఏ సాంగ్స్ గురించి సేఫ్ గురించి అయితే అడుగుతుంది, చెప్పచ్చు అనమాట. ఇదన్నమాట వీడియో. చూసారా ఇంత మనకు క్లారిటీగా చెప్పేసింది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు తెలుగులో లేదా ఇంగ్లీష్లో మొత్తం ఎట్లయినా మనం చూసుకోవచ్చు. మీరు కూడా మీకు డౌట్ ఉంటే ఇంతే క్లారిటీ తీసుకోండి. సరేనా? అమ్మయ్య, చూసారుగా ఇప్పుడు స్క్రీన్ షాట్లా రికార్డ్ చేసి మీకోసం నా డౌట్ క్లియర్ చేసుకున్న, అలాగే మీకు కూడా యూజ్ కావాలనే ఉద్దేశంతో ఈ విధంగా 20-30 నిమిషాలు అయితే వీడియో చేసిన. ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? మీకు ఇంకా డౌట్ ఉంటే చెప్పండి. నేను ఇక్కడ చాట్‌జీపీటీ ద్వారా మీరు అన్ని క్లియర్ చేసి మీ ఛానల్ కూడా డౌట్ ఉందంటే మీకు క్లియర్ చేసి పంపిస్తాను. సరేనా? మీరు మీ ఛానల్ పేరు పంపండి, అలాగే మీ స్క్రీన్ షాట్ పంపిన పర్లేదు. నీకు ఏంటంటే మీ డౌట్ క్లియర్ చేస్తా. లేకుంటే మీ మొబైల్లోనే మీరు ఫ్రీగా ఏంటంటే చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకోండి, మీ లింక్ పంపండి, మీకే తెలిసిపోతుంది ఏం తప్పు చేస్తున్నావు, ఏం చేయాలనేది అన్నీ తెలిసిపోతుంది. కాబట్టి ఓకేనా? ఈ వీడియో మీకోసం చేసిన. నాకు డౌట్ క్లియర్ అయిపోయింది. ఆర్ట్స్ వస్తలేవు బాగా టెన్షన్ పడ్డా, ఎందుకు వస్తలేవు. కొన్ని వీడియోస్కి వస్తున్నాయి, కొన్నింటికి వస్తలేవు. అందుకే నాకు డౌట్ క్లియర్ చేసుకున్నా. మానిటైజేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా వస్తాయని తెలుసు. అందుకే అప్పుడప్పుడు మధ్యలో వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తా. కొంచెం యూట్యూబ్ ఏంటంటే ఈ ఒరిజినల్ కంటెంట్ అని తెలిసిపోతుంది అనమాట. ఆల్రెడీ అన్నీ ఒరిజినల్ కంటెంటే, అందుకని ఇట్లా చేస్తున్నా. ఓకే, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పటికి బాగా వీడియో లెంత్ పెరిగింది. బాయ్.